ఈ నెల 20వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ మరియు వచ్చేటువంటి ఫిబ్రవరి 20వ తేదీ లోపు ఎలక్షన్ కంప్లీట్‌గా. ఈ అర్బన్ లోకల్ బాడీస్‌కు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది. అయితే ఇక్కడ 117 మున్సిపాలిటీలకు మరియు 6 కార్పొరేషన్‌లకు నోటిఫికేషన్ విడుదల కానున్నటువంటి పరిస్థితులలో గతంలో 2020 నాడు అనగా 2020 సంవత్సరంలో జనవరి ఇదే నెలలో జరిగినటువంటి ఈ ఎలక్షన్‌లలో ఎంఐఎం పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేసింది, అందులోపట ఎన్ని గెలిచినవి అనే గనుక లెక్క చూసినట్లయితే ఒక్కసారి 120 మున్సిపాలిటీలకు మరియు వార్డు మెంబర్స్‌కు 3535 వార్డ్స్ మరియు 120 మున్సిపాలిటీలలో ఏఐఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసింది కేవలం 276 సీట్లు మాత్రమే. 276 ఈ యొక్క మున్సిపల్ వార్డ్స్‌లో పోటీ చేసినటువంటి దాంట్లో గెలిచినటువంటి సీట్లు 87 మాత్రమే. అనగా ఇక్కడ కాంటెస్ట్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 7.80 సీట్లకు మాత్రమే పోటీ చేసింది. మరి స్ట్రైక్ రేటు ఎంత నిలబడ్డ అటువంటి స్థానాల్లో గెలిచినటువంటి లెక్కే చూస్తే 31.57 స్ట్రైక్ రేట్ ఉంది. కాబట్టి అటు మహారాష్ట్ర ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏఐఎంఐఎం పార్టీ పోటీ చేసి ఏమనంటే ముస్లిం యువకులకు నాయకత్వ స్థానానికి అందిస్తున్నాము, వాళ్ళను తయారు చేస్తున్నాము వచ్చే భావితరాలకు అంటారు. కానీ ఇది కాకుండానే వేరే రకంగా వాళ్ళ యొక్క కార్యాచరణ, వాళ్ళ యొక్క పని విధానాన్ని గనుక చూసినట్లయితే తెలంగాణలో ఎప్పుడు కూడా ఎక్కడ పోటీ చేసినట్టు సీరియస్‌గా తీసుకొని నిలబడ్డట్టు కనబడనటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో బీజేపీతో సహా అలయన్స్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ ఎంఐఎంకున్నది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలలో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుందా లేదా? ఒకవేళ సోషల్ మీడియా మరియు మీడియాలో ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో అటు బీజేపీ వాళ్ళు ఆదేశిస్తే తప్ప ఎంఐఎం పార్టీ వాళ్ళు పోటీ చేయరు అని దేశవ్యాప్తంగా ఆ మాట వస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా మరి ఏమైనా ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫస్ట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. తర్వాత రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మూడవ స్థానానికి బీజేపీ ఆ స్థాయికి చేరింది. కాబట్టి ఈసారి ఎన్నికల ఎత్తుగడలలో ఏమైనా ఏఐఎంఐఎం అన్ని స్థానాలకు పోటీ చేసినట్లయితే ఇక్కడ ఏ పార్టీని ఓడించవచ్చు అనబడేటువంటి అంశం ఇక్కడ తేలిపోతున్నది. కాబట్టి ఏఐఎంఐఎం అధినేత నోటికి చరిత్రకు సంబంధం ఉండడం లేదు.